వెల్కమ్ బ్యాక్ సాను అయ్యన్చువల్ గా ఇవాళ చాలా స్పెషల్ డే కదా ఏంటో మీకు కూడా తెలుసు. తొలి ఏకాదశి అయితే ఇండియాలో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఫెస్టివల్ చేసుకున్నారు అనుకుంటాను. ఈ ఫెస్టివల్ సందర్భంగా చేసే ఏదైతే స్వీట్ ఉందో మక్కలు జొన్నలతో చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది. నాకు ఈ ఫెస్టివల్ సందర్భంగా అమ్మ గుర్తుకొచ్చింది. ఈ టెంపుల్ ముందు ఉన్న చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండడం వల్ల వీడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ టెంపుల్ ఎంట్రన్స్ అండి, ఎంట్రన్స్ లోనే చక్కగా వినాయకుడిని పెట్టారు, చాలా బాగుంది. ఇది మెయిన్ లోనికి వచ్చేసాము. మేము వచ్చేసరికి ఆల్రెడీ పూజలు అయితే స్టార్ట్ అయిపోయినాయి, మిడిల్ లో జాయిన్ అయిపోయినాము. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవాళ థర్స్డే కదా, థర్స్డే కాబట్టి బాబా టెంపుల్లో ఎప్పుడైనా ఇండియాలోనే కాదు కానీ యుఎస్ లో కూడా ఫుల్ గా ఉంటుంది. జాబ్స్ ఉన్నా సరే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఖచ్చితంగా బాబా అయితే దర్శించుకొని వెళ్తారు. చాలా బాగుంది. ఇంకా ఫెస్టివల్ టైంలో వచ్చాము. మేము వచ్చే టైంకి పూజ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పూజ అయిపోగానే దేవుడిని అయితే పల్లకిలో తీస్తున్నారు. చాలా బాగుంది, చక్కగా ఉంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఫెస్టివల్ రోజు ఇలా చూడడం వల్ల మనందరికీ హ్యాపీగా ఉంది కదా. సాయిబాబా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందులో మన ఇండియన్స్ అండి. ఇక్కడ మ్యాక్సిమం కనబడుతున్న వాళ్ళంతా ఇండియన్సే అండి. మన ఇండియన్సే ఎక్కువ దేవుళ్ళని ఇష్టపడడం, పూజ చేయడం అయితే చేస్తారు. ఇక్కడ వాళ్ళైతే అంత సినిమా లేదు, వాళ్ళు అస్సలు చేయరు. ఇక్కడ కనిపిస్తున్నదంతా మన ఇండియన్సే అండి. ఈ టెంపుల్ కాదు, ప్రతి టెంపుల్కి ఖచ్చితంగా మన ఇండియన్సే ఎక్కువ వస్తారు. ఇక్కడికి రాగానే మన ఇండియన్స్ అందరూ ఎలా అంటే ఒక కుటుంబం లాగా కలిసిపోతారు. ఏ టెంపుల్కి వచ్చినా హాయి బాయి మంచిగా మాట్లాడుకుంటారు ఒకరికొకరు. అయితే అది చాలా బాగుంది కదా, మీరు కూడా చూడండి. అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు కనబడుతున్నాడు కదా బాబా, ఇది మ్యాక్సిమం బాబాకి చేసి తలపైన ఉన్న ఆ కిరీటం కానీ బ్యాక్ సైడ్ కానీ మ్యాక్సిమం గోల్డ్తో తయారు చేసిందంట. దగ్గరికి అయితే వెళ్ళనివ్వరు, ఓన్లీ పూజారి మాత్రమే వెళ్తాడు, పూజ కోసం మాత్రమే. మనల్ని ఇప్పుడు పల్లకి తీస్తున్నారు కదా, అలా చుట్టూ తిరిగి మొక్కమంటారు. ఇంకా సైడ్కు పాదాలు ఉన్నాయి, పాదాలు కూడా మొక్కువచ్చు. దేవుడు దగ్గరికి మాత్రం వెళ్ళనివ్వరండి, ఎందుకంటే మ్యాక్సిమం గోల్డ్తో ఉందట. బాబా గారు ఒక్కరే కదండి, సైడ్కు మిగతా దేవుళ్ళందరూ ఉన్నారు. కాకపోతే బాబా మెయిన్గా మిడిల్లో ఉండి పెద్దగా ఉంది. మిగతా దేవుళ్ళందరూ అక్కడ సైడ్కు ఉన్నారు. ఈ పల్లకి తీస్తున్నారు కాబట్టి సైడ్కి లైట్గా కనబడుతున్నారు. సో ఈ ఫెస్టివల్ రోజు మీరు కూడా ఏ టెంపుల్కి వెళ్ళారు, ఏం చేశారు ఏంటి అనేది నాకైతే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. అలాగే బాబా గారిని చూసి మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటనేది ఖచ్చితంగా మొక్కండి, ఖచ్చితంగా తీరుస్తాడు దేవుడు. ఏ దేవుడైనా పర్వాలేదండి, మనకున్న ప్రాబ్లమ్స్ ఉంటే మ్యాక్సిమం క్లియర్ అయిపోతాయి, మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎన్నో నేను సెండ్ చేస్తుంటాను. ముందుగా అయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.